నౌపేడ్ మండలంలో R&B డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎప్పుడూ అడిగితే సెంట్రల్ ఫండ్స్ నుంచి ఇవ్వమంటే ఈ ఎంపీలు చేత కాకుంటే పాతది అప్లికేషన్ చూసి నాకు తెలియకుండానే ముఖ్యమంత్రి గారు 18 crores డబుల్ లోడ్ శాంక్షన్ ఇచ్చారు. వారికి అభినందిస్తూ అదేవిధంగా అక్కడ ఏదైతే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది. ఎక్కడన్నా రైతులకు ఇబ్బంది కాకుండా కల్వర్ట్స్ కానీ పైప్ కల్వర్ట్స్ కానీ నా దృష్టికి వచ్చిన తర్వాత దాని గురించి ఈరోజు వచ్చడం జరిగింది. కొన్ని కల్వర్ట్స్ పైపులు కల్వర్ట్స్ చెప్పాం, తప్పనిసరిగా అది పరిశీలించి కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా మనం బైపాస్ రోడ్ వేసుకున్నాం గతంలో, దానికి కూడా గ్రామాల నుంచి రావటానికి హైవే మంచిగా అయింది కానీ ఊర్లోకి వెళ్ళి వచ్చే రోడ్లు బాగలేవన్న ఉద్దేశంతో మరి బాసర్ ఇవన్నీ రోడ్లు కాకుండా ఫకీరాబాద్ నుంచి ఆచర్పల్లి వరకు ఇంటర్నల్ రోడ్స్ని 16,40,00,000తో మొన్ననే టెండర్ పెట్టారు. హైవే చేసిన కాంట్రాక్టర్లు చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మరి గ్రామంలో పెక్కడిపల్లి గ్రామంలో పైపులు కల్వెట్లు వేస్తూ ఉన్నారు కానీ అదనంగా ఇంకొన్ని రోడ్లు కావాలని చెప్పడం జరిగింది గ్రామస్తులు. అవి కూడా అధికారుల దృష్టికి తెచ్చాం, అవి కూడా తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా ఆచనపల్లిలకు కూడా మరి ఈడ కూడా కొద్దిగా డౌన్ అయింది. ఒక కొద్ది ఏరియా 150 yards దాన్ని ఇంకా కొద్దిగా హైట్ పెంచుకుంటూ మరి కొద్దిగా డ్రైన్ కూడా లేదు ఆ ఏరియాలో. మున్సిపాలిటీ మన బోధన్ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా డ్రైన్ చేయమని సూచనలు ఇచ్చడం జరుగుతాం. అదేవిధంగా మనకు చదువుకునే పిల్లల కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కేజీ నుంచి 12th వరకు ఆల్ హాస్టల్స్ అందరు పిల్లలు ఒకటే దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో మనకు 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ శాంక్షన్ ఇచ్చారు. అది ప్లేస్ లేక ఇబ్బంది అయింది. ప్లేస్ ఫైనల్ చేసినాం కాబట్టి మధుపనంచలో వర్క్ స్టార్ట్ చేశారు. రేపు అది చూడడానికి కన్సల్ట్ ఆఫీసర్ CNC గణేష్ రెడ్డి గారు బోధనకు వస్తారు. రేపు 10 గంటలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆర్మూర్ది కూడా చూసి తర్వాత నిర్మల్ వరకు పోయేది. ఇవన్నీ యంగ్ ఇండియా స్కూల్ ఒక్కొక్కటి 200 కోట్లతోని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవి కూడా పరిశీలించి అయినంత మట్టుకు తొందరగా కంప్లీట్ చేసేలా ఉన్న ఉద్దేశంతో దాన్ని కూడా రేపు పరిశీలిస్తాం. అదేవిధంగా నిన్న వెదర్ ఇవాళ రేపు ఏదో మొగులు చూసి వర్షాలు పడుతున్నాయి కానీ వర్షాలు లేవు, ప్రాజెక్టుల నీళ్లు లేవు, తాగడానికి ఇబ్బంది అవుతుంది. నిజామాబాద్ బోధనకి 1 month వరకు 1 నెల నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ నిన్న రివ్యూ చేశాం. అయినంత మట్టుకు ఆరితడి పంటలు నాట్లు వేసినాం, అవే అయితే సంతోషమే, కాకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు గ్రౌండ్ వాటర్ కింద తగ్గుతూ ఉన్నాం కాబట్టి
దాన్ని కూడా మీ రైతులు అంత అనుభవజ్ఞులు ఎక్కువ ఇవ్వకుండా ఉండే దాంట్లో కొద్దిగా మీ ఇష్టంగా వచ్చిన పంట వేసుకొని ఇంకా కొద్దిగా దాంట్లో నీళ్ళు తక్కువతో పంట పండించేది వేసుకుంటే మనం ఏదైనా డ్రౌట్ వచ్చినా కొద్దిగా వర్షాలు తగ్గబడ్డా దానికి పంటలు పండించుకునే శక్తి వస్తుంది కాబట్టి ఆ విధంగా ఇవ్వమని వేసుకోమని నిన్న రిక్వెస్ట్ చేసిన మా ఇంట్లో మళ్ళీ నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే వరల్డ్ వైజ్ ఉంటుంది, ఇండియా వైజ్ ఉంది. పంట దగ్గర పడతాయి, దగ్గర పడలేదు కాబట్టి దాన్ని కూడా పరిశీలించుకొని చెప్తాను, ఆలోచించుకోమని చెప్తాను.